సంఘ పెద్దలకు, సోదర సోదరీమణులకు, మా కుటుంబ సభ్యులందరికీ నా ప్రభు నీ నామమున ఘనత వహించే విషయంగా నా తండ్రి ప్రార్థన చేయించున్నాను. ఈ దినమున నీ గురించి నా తండ్రి కొన్ని మర్మలు మాట్లాడి నిలబడి ఉండగా నీవు నన్ను అనుసరించినట్లయితే, నా శరీరమును తాకినట్లయితే, నా మనసులో ప్రవేశించినట్లయితే నా ప్రభా నీ మందిరమునకు, నీ సంఘమునకు నా తండ్రి ఈ దినమని ఏర్పాటు చేయబడినటువంటి నా తండ్రి ఒక మర్మము, ఒక మాట లేదా ఒక వాగ్దానము వెల్లడి చేయబోచుండగా నీవు నా స్వరమై నాలో నుండి మాట్లాడితే నా తండ్రి నా ప్రభా ఈ దినమున నేను, నా కుటుంబము, నా కాపరి, అంతకంటే ఎక్కువ ఆకాశాధిపతి అయిన నీవులు, నా అక్క చెల్లెళ్ళు, నా సహోదరులందరూ సమాధానపడి సంతోషపడినంతగా ఆశీర్వదించేటువంటి కృప చాలినది. నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థన జవాబు దయచేయమని నాజరేయుడైన యేసుక్రీస్తునామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. రైట్ ఈ దినమున మన అంశము డెలివరెన్స్ ఫ్రమ్ ద బ్యాండేజ్ ఆఫ్ సిన్, పాప బంధకం నుండి విమోచన. ఇది చాలా క్షమించే విషయం. ఇది మనుషులకు సాధ్యము కాదనుకుంటాను. సాధ్యమందరకు ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ మంచి మనుషులుగా ఉంటున్నారు. యేసయ్య ప్రేమను పొందుకొని యేసయ్య లాగా ఉండాలని, ఆయన యొక్క ముఖ పరిచయను, ఆయన యొక్క రూపం ధరించినప్పుడు మనకు కూడా ఆయన లాగా ఉండడానికి సాధ్యమంతరం ప్రయత్నం చేస్తుంటున్నాము. అందరినీ క్షమించగలుగుతుంటున్నాము, అందరినీ ప్రేమగా మాట్లాడగలుగుతుంటున్నాము. అది ఆయన ఇచ్చినటువంటి భాగ్యమే. కనుక మనల్ని కూడా మనం తగ్గించుకో అక్కర్లేదు. మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకొని చాలా సమాధానం పడుతున్నామని చెప్పి మనం విశ్వసించాలి. దేవుడు ఈ దినమున పాప బంధకం నుండి ఎలా విడిపించాడు, మనము ఎలా విడిపిద్దాము మన స్నేహితులను, మన బంధువులను, లేదా ఒకవేళ మనము తెలియకుండానే మనకు శత్రువులు కూడా ఉంటారు. ఏ కారణం చేతనో మొదటగా స్నేహితులుగా ఉంటాము, కొద్ది కాలానికి బంధువులు ఉంటాము, కొంతకాలానికి శత్రువులు అయిపోతాం. కానీ వీటిని కూడా మీరు తొలగించుకోండి నేను కదా అన్నటువంటి విధానంగా ఆయన కొన్ని మర్మం విధానంగా చెప్పుకొచ్చాడు. ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా తన పిల్లలను అతడు ఎంత అభివృద్ధితో ఉన్నా, మేము చిన్న ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తే ఇంత చిన్న పిల్లలము, మా పక్కింట్లో మా పెద్దనాన్న మనవళ్ళు, మా పక్కింట్లో ఉండే వాళ్ళంతా చిన్న పిల్లలు, వాళ్ళకంటే కొంచెం నేను పెద్దగా ఉంటాను. వాళ్ళంతా ఎంత ముక్కులంతా కారుకుంటే ఏదో చండాలకుండా ఇట్లా తుడుచుకుని చాలా కలిసి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ డాడీ మమ్మీ వాళ్ళని ఎంత అట్లా ఉండి కూడా ముద్దులాడుకునేటట్టు వాళ్ళు. ఇక్కడ కూడా మనం కూడా మన శరీరాలకు ఎంత మలినం అంటున్నా కూడా ఈ దినమున మనం తీర్చేయడానికి, ఆయన ముద్దులాడడానికి సిద్ధంగా ఉంటున్నాడని చెప్పి ఈ దినమున పిలిపించాడు. మనం అనుకుంటాం వాడు పాపం చేశాడు, ఆమె పాపం చేసింది మనం అనుకుంటాం. కాదు, అదేది కాదు. ఈ లోకంలో మనం ఉన్నంతకాలం అతడు మనం వెంటాడుతూనే ఉంటాడు. మన శరీరాలకు, మన వస్త్రములకు అతడు మరక అనిపిస్తూనే ఉంటాడు. కనుక మనము దేవుని యొక్క ఈ దినము వాగ్దాన ఫలాన్ని ఇది ఆధారం చేసుకుంటే ఎప్పటికప్పుడు ప్రతిరోజు భోజనం చేయకుండా ఉండాలి. ప్రతి గడియ భోజనం చేయవలసిందే. ఉదయం ఏదో పూర్వకంగా టిఫిన్ చేయాల్సిందే, మధ్యాహ్నం భోజనం చేయాల్సిందే, రాత్రి కూడా చేయాల్సిందే. చేయకపోతే ఈ శరీరం నిలబడదు. ఆ రీతిగా ప్రార్థన కూడా దావీదు మహారాజు 55వ కీర్తనలో ఒకసారి అంటాడు, ఉదయం మందును, మధ్యాహ్న కాలం మందును, సాయంకాలం మందును ప్రార్థన పట్టుదల కలిగి ఉంటాడు. అంటే మనం కూడా భోజనం ఎలా చేస్తూ ఉంటామో ఆ ప్రార్థన విధానంలో మనం కొనసాగుతున్నట్లయితే మనకు ఎన్ని ఉన్నా కూడా అతడు మనల్ని కనిపెట్టుకొని కాపాడుకుంటూ ఉంటాడు. ఇంత చలిలో కూడా వాతావరణము మబ్బుగా ఉంది,
రోడ్లు కూడా కనిపించకుండా ఏదైతే కూడా అటువంటి విధానంలో కూడా అతని ప్రేమ ఈ దినమున నేను వెళ్ళకపోతే నా ప్రభు అంటే అక్కడ చెప్పేవాళ్ళు ఎవరని కాదు కదా, వాక్యం ఏదనేది కాదు, ప్రభు యొక్క ఆత్మ బలంగా మన మీదకి వస్తుంది లేదా మందిరం మీదకి వస్తుంది అనేది అది గ్రహించు. నాడంటే మనకి మందిరాలు ఉన్నాయి, మనం నిర్మించుకోగలిగిన శక్తి కొరకు. ఆనాడు మందిరాలు లేని సమయంలో ఆ గుడారాలు వేసుకున్న సమయంలో ఆ గుడారాల మీదకి దేవుడు ఒక మేఘారుడే వచ్చేటువంటి విధానం మనం చూస్తాం, బైబిల్లో చదువుతాం కూడా. కనుక మనం మందిరం దర్శించినట్లయితే ఇక్కడ చెప్పే విధానం కాదు కానీ ఏది కాదు కానీ నువ్వు మందిరాన్ని తగిలిన వెంటనే, మందిరంలో నీ పాదం మోపిన వెంటనే ఆత్మని మీదకి వచ్చేసి నేను శుద్ధి చేస్తాను. నీ వస్త్రములు ఎలా శుద్ధీకరంగా ఎలా తెల్లటివిగా ఉన్నాయో హృదయం కూడా అంత శుద్ధీకరణ నీ అంతగా నీవై మారిపో అనేది దేవుడి జన్మ చెప్పే మర్మం. ఎదురు నా తండ్రి అయిన దేవునికి, అయ్యగారికి, సంఘానికి, అమ్మగారికి, అయ్యగారికి వందలు చెప్పి వాక్యం మొదలు పెట్టుకుందాం. అయితే వీటన్నిటికీ ఆ సారథి ఆయనే. ప్రతి వ్యక్తిని కలుపుకొని వెళ్ళే వ్యక్తి ఆయన. ఆ మహా తండ్రిని చూస్తూ చూస్తూ మనము పరిగెత్తుకుంటూ వస్తాం. ఎంత సుదూర ప్రాంతం అంటే నేనైతే ఇక్కడ నుంచి సరదా మెంబర్ కనుక నేను పరిగెత్తుకుంటూ బయలుదేరేవాడిని. ఒకరోజు ఏ కారణం చేస్తున్నావు అటు వెళ్తూ అయ్యా బండి ఇక్కడ ఉంది, నేను కూర్చోలేను, నువ్వు తీసుకెళ్తున్నావు, నేను కూర్చోలేను బండి మీద తిప్పుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మాకు తెలిసినటువంటి అయ్యగారు ఇక్కడ ఉన్నారు. అయ్యా మనకు తెలిసినటువంటి సండే స్కూల్ అయ్యగారు ఇక్కడ ఉన్నారు కదా, మనం ఎక్కడికి వెళ్తాము, దగ్గర కదా మనం వెళ్ళని చెప్పినప్పుడు సంతోషం అనిపించింది. ఇలాంటి పరిగెత్తుకుంటే ఇక్కడ నుంచి ఒకనొకప్పుడు నాకు వెహికల్ లేనప్పుడు సైకిల్లో కూడా నా ఇద్దరు పిల్లలను తీసుకొని సైకిల్ని వెళ్ళేవాళ్ళు. ఇద్దరిని తీసుకొని పిల్లలకు ఏదో సండే స్కూల్ అని వచ్చేవాళ్ళు, కానీ వాళ్ళు ఏదో డాడీ బయటికి తీసుకెళ్తే ఏదో తినిపిస్తానని చెప్పి వచ్చేవాళ్ళు. ఆ విధంగా దేవుని యొక్క విధి విధానంలో పరిగెత్తుకుంటూ ప్రయాసపడి వెళ్ళే వాళ్ళం. అటువంటి ప్రేమ కలిగి అందరం ఉన్నాం, నేనే కాదు అందరం కలిసి ఉన్నాం. కనుక మన మీద ఉన్నటువంటి దోష పాపాలు, అతడు మన మీద వేసిన నిందలు తొలగించడానికి ఏదైనా మర్మమై ఉంటున్నాడు. వాక్యం చెప్తుంటున్నాడు. నిర్గమకాండం 14 వచ్చారు. చదవనమ్మా, మొదటి చదవనమ్మా ఒకసారి. మరియు యెహోవా మోషేతో ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలు తిరిగి సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి వారు ఈ దేశంలో చిక్కబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకోదు. చూడండి, ఇక్కడ ఆ భేదాభిప్రాయాలు ఏం చూపిస్తలేడు. అతని నుంచి మహిమ పొందుకుంటాను, మీ నుంచి మహిమ పొందుకుంటాను. ఆ వెనకటికి వెళితే ఆనాడు నోవాహు 3 పిల్లలే కదా ఈ ప్రపంచవ్యాప్తంగా వెలిసిన జన సమూహం. ఆనాడు తనకు కోపం వచ్చి ఈ యొక్క జలప్రలయం రప్పించి మొత్తం జన సమూహాన్ని తొలగించుకున్నప్పుడు ఇతడు మాత్రమే మనకు నీతిమంతుడిగా ఉంటాడని చెప్పి ఈ యొక్క నోవాహును బట్టి యొక్క మొత్తానికి యొక్క ఎవరు ఉండకూడదు అనేటువంటి తలంపు కానీ మొత్తాన్ని తొలగించుకొని నోవాహు కుటుంబాన్ని ఉంచుకొని 3 కుమారులను ద్వారా ఈ లోకాన్ని నిర్మించినట్టుగా చూస్తున్నాం. ఆ 3 కుమారుల్లో కూడా వాళ్ళు కూడా ఇటువైపు తూర్పు భాగం వైపు, అంటే తూర్పు వైపే వచ్చారు వాళ్ళు 3 కూడా. ఆ తూర్పు భాగం వస్తూ కూడా మనం ఎంతకాలం అటు ఇటు వెళ్తాం, పరిగెడతాం, ఒక చోట ఉందామని చెప్పి బాబేలు గోపురాన్ని కట్ట ఉద్దేశించినప్పుడు వాళ్ళ ఆలోచనలు బాగున్నాయి. ఏ కారణం చేతనంటే వాళ్ళు వాళ్ళ తండ్రి యొక్క విధి విధానాలను ఫాలో అవుతుంటున్నారు. తండ్రి చెప్పిన మాట విన్నారు, కోడను నిర్మించుకున్నారు, తండ్రి మాట విన్నారు, కోడను కూడా విన్నారు. చక్కటి సంసారం, చక్కటి కుటుంబం కనుక వాళ్ళలో మంచి ఆలోచనలు ఉత్పత్తి అవుతుంటున్నాయి. తల్లిదండ్రులను అనుసరించారు, అత్తమామలను అనుసరించారు కనుక మంచి అభిప్రాయాలు, మంచి ఆలోచనలు ఉంటున్నాయి కనుక వారు చేసే ప్రతి పని పద్ధతిగా ఉన్నది.
ఆకాశాన్ని అందుకునే విధానంగా టవర్ని కట్టేశారనే విధానానికి దేవుడు చూశారు. అప్పుడు వీళ్ళు ఇలాగనే ఉంటే ఇంకో వారిని చెప్పి అతడి దగ్గర నుండి సమీపం ఉండి వారిని అటు ఇటు పంపించినట్టుగా మన బైబిల్లో చూడగలం. ఈనాడు కూడా మనల్ని కూడా దేవుడు అటు ఇటు ఉంచవచ్చు, కానీ మన ప్రేమ దూరంగా ఉంటుంది కదా. ఈనాడు ఇంటర్నెట్ వచ్చింది, ఫోన్ వచ్చింది, ఆన్లైన్ వచ్చేసింది, కంప్లీట్గా అనుసరిస్తూ ఉంటున్నారు. భాషలు వేరైతే ఒకే తల్లి గర్భంలో పుట్టినట్టు పిల్లలు కూడా ఒక ప్రాంతం వెళ్ళేసరికి వాళ్ళ భాష మారిపోతుంది, చేంజ్ అయిపోతుంది, మదర్ టంగ్ వేరైపోతుంది. ఆయనను కూడా ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది. ఈ ఫరో కూడా నోవహు ముగ్గురు కొడుకుల్లో షేము, హము, యాపెతు. ఈ హము సంతానమైనటువంటి ఫరో సైన్యం, ఫరో వాళ్ళ మీద కూడా ఇక కనికరం కలిగి ఉంటున్నాడు. వాళ్ళతో కూడా నేను మహిమ తెచ్చుకోవాలి. మీరు మాత్రమే కాదు, మీరు నా సొంత బిడ్డలు కాదు, వాళ్ళు నా పిల్లలుగా మనం అనుకుంటాం వాళ్ళ శత్రువులు అని అనుకుంటాం. అతను వారితో కూడా నేను మహిమ పొందుకోవాలి, వారి హృదయం కఠినపరుస్తానని చెప్పినట్టుగా వారి తెగుళ్ళు అక్కడ పంపించి ఆ మహిమను కనపరిచినట్టు చూస్తున్నాం. ఇది కూడా మనం గ్రహించుకోవాలి. దేవుడు నన్నే ప్రేమించాడు, నేను మందిరానికి వెళ్ళినందుకు నన్నే ప్రేమించాడు, ఆ వాక్యం చదువుతున్నందుకే నన్ను ప్రేమించాడు, పాటలు పాడినందుకే నన్ను ప్రేమించాడు అనేటువంటి విధానంగా మనకు అనుకుంటాం. కానీ ఏమి చేయకుండా కూడా ఆ యొక్క ఒక తప్పిపోయిన గొర్రెని ఎలా కాపాడుకున్నాడు. అది రాలేదు, మేము క్షేమంగానే ఉన్నాయి 99 అని చెప్పి ఒక్కదాని కొరకు పరిగెత్తినట్టుగానే ఒక్క అబ్బాయి కానీ లేదు ఒక సోదరుడు కానీ ఒక సోదరి కానీ మౌనంగా కూర్చున్నప్పుడు నా కూతురు ఎందుకో, నా కుమారుడు ఎందుకో మౌనంగా కూర్చున్నారు. ఎందుకు నా వైపు చూస్తలేడు, నా మాటలు వింటలేడు, నా వైపు చూస్తలేడు అనేటువంటి విధానంగా చింతిస్తున్నట్టుగా మనం దేవుని వాక్య గ్రంథంలో చూడగలం. ఇది మాత్రం నగ్న సత్యం. నువ్వు మౌనంగా ఉంటే అతడు నీ వైపు చూస్తూ ఉంటాడు. ఆనాడు ప్రత్యక్ష గుడారాల మీదకి మేఘారూఢుడై వచ్చి వాళ్ళకి ఆరాధన అయిపోయేంత వరకు ఆ మేఘం కదలేదు కాదు ఆనాటి రోజు. ఈనాడు కూడా అది సాధ్యమే, ఈనాడు కూడా వస్తాడు. ఆనాడు ఒకటి, ఈనాడు ఒకటి కాదు. తప్పకుండా ఆయన లేకుండా మందిరం లేదు, ఆయన లేకుండా సంఘం లేదు. అందుకని 1000 ప్రయాసలకు వచ్చి కాపర్లు పరిగెత్తుకుంటూ వస్తారు. ఎంత చలి ఉందని, ఎంత వర్షం ఉందని, ఎంత ట్రాఫిక్ ఉందని తప్పించుకొని వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి. అలాగని కాఫరీ కాదు, సంఘిస్తుంది వెళ్ళాలి, నా ప్రభు దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చేసి కూర్చుంటారు, వినది కాదు. ఇక్కడ నువ్వు కూర్చోగానే నీ తండ్రి నిన్ను చూస్తాడు, నీ తండ్రి నువ్వు చూస్తావు. ఆ ప్రేమని వీరు, ఆ త్రిల్లి సంగతి నిన్ను మళ్ళీ నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పన్నావు. ఎదుటి వ్యక్తిని ఇట్లా చూడగానే, నీ కంటితో చూడగానే ఏదో ఒక ఆనందం, ఏదో ఒక ప్రేమ, ఏదో ఒక సంతోషం నీకు. అవును, నా చెల్లిని చూస్తే, నా అక్కను చూస్తే, నా తమ్ముని చూస్తే ఏదో ఒక ప్రేమ కలిగి. అలాంటి యొక్క విధి విధానాలు ఇక్కడ కనిపిస్తాయి. కనుక ఏ తండ్రి అయితే తన కుమారుని తిరస్కరించకుండా వాడు ఎలాంటి వేషంతో ఉండని, ఎలాంటి చింపిరి గుడ్డలు వేసుకొని ఆ ఇక ముక్కుల్లో కారేది చిన్నప్పుడు చూశానని చెప్పాను కదా, వాళ్ళ తల్లి వాళ్ళు డాడీ మమ్మీ ముద్దులు పెట్టుకునేవారు. ఇక్కడ కూడా మన ప్రభు కూడా ప్రతిరోజు అతడు మనల్ని బుద్ధంలో కొల్లాడిస్తూ ఉంటాడు. పాప తలంపు, పాప చూపు, పాప చేస్తూ ఎన్నో జరుగుతూ ఉంటాయి. అతని క్రియలే, కానీ నిందలు మన మీద కూడా వేసుకోవాలి. ఒకప్పుడు ఏం చేస్తామని వాళ్ళిద్దరు అవాదం కలిసి నేనేం చేయలేదు ఈయన ఆమె చేసి ఒకరిగా చెప్పుకుంటున్నా. నాకు నిజం వాస్తవం చెప్పుకోవడం వాస్తవమే, కానీ అది కాదు, తప్పే. సరాసరి చెప్పింది చేసింది ఈ దినం తప్పని చెప్పితే అది నువ్వు ఆశీర్వాదం వచ్చేది. కనుక అలా కాకుండా వాళ్ళు ఒకరి మీద ఒకరు నేరం పట్టుకున్నారు. నేను చేయలేదు, నేను మంచిదాన్ని, నేను మంచివాడిని చెప్పి ఇద్దరు భార్య తప్పించుకోగలుగుతా. అలా కాకుండా ప్రభువు యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు నేర్పించడానికి, పాపమును క్షమించడానికి, పాపం నుండి విడుదల కలిగించడానికి ఆ రోజుల్లో వారు పుట్టక మునిపే అబ్రాహాముకు వాగ్దానం చేసి అబ్రాహామును దర్శించి ఆదికాండం 12వ అధ్యాయం తీయండి, 4వ వచనం. తొందర నా టైం అయిపోతుంది, నాకు ఇచ్చిన టైం అయిపోయింది. ఆదికాండం 12వ అధ్యాయం
యెహోవా అతనితో చెప్పిన ప్రకారము ఆ, అబ్రాహాము వెళ్ళెను, ఆ. లోతు అతనితో కూడా వెళ్ళెను. అమ్మ 12వ అధ్యాయం మొదటి ఆదికాండం 12. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి ఆ. నీ బంధువుల యొద్ద నుండి ఆ. నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. చాలా మచ్చా. అప్పటి వరకు దేవుడు వాళ్ళతో మాట్లాడింది లేదు. అటు చూస్తే వెనకటికి చూస్తే అక్కడ సేతు అనేటువంటి కుమారునితో కూడా మాట్లాడినట్టు చూస్తాం, అక్కడ ప్రార్థనలు జరిగినట్టు చూస్తున్నాము. అక్కడ నుంచి మళ్ళా తనకు నమ్మకమైన వ్యక్తి ఎవరు లేరు కనుక ఇతడు మాత్రమే పిల్లలు లేని యొక్క విధి విధానంగా వారిని అంటి పెట్టుకొని వారిని విడినాడకుండా ద్వేషించకూడను, నా పిల్లలు కనలేదని చెప్పి ఎలాంటి గొప్ప పాపాన్ని చేయకుండా వారిని కనిపెట్టుకుంటూ ఉంటున్నప్పుడు సరాసరి సాక్షాత్తు దేవుడి ఇతని ఇలాంటి వ్యక్తి ఎవరు లేని చెప్పి సాక్షాత్ దర్శించి అప్పటికి అతనికి 75 సంవత్సరాలు, మనమైతే మేము సులభం అయిపోయినా చెప్పి అనుకుంటా. రైట్, అది కూడా మంచిదే కానీ ప్రభు ఎందు ఆయన నమ్మకంగా ఉన్నాడు కనుక ఆయన దర్శించే అతనికి 75 ఏళ్ళ వయసు ఆయన మాట విన్నాడు. అక్కడి నుంచి మరి తిరిగి వాగ్దానం పొందుకొని తిరిగి మళ్ళా ఒక 25 సంవత్సరం మళ్ళీ జరిగిపోయింది. ఆలోపు మనోడు కూడా మళ్ళీ ఉండబట్టలేక భార్య సలహా తీసుకొని మరొక కుమారుని కనేసరికి అది కూడా పాపమే అయిందని ఆయనను కూడా అది కూడా పెద్దగా ప్రభు మెమరీ చేసుకుని జ్ఞాపకం చేసుకుని అంత కనికర సంపూర్ణ అక్కడ కూడా అది పాపమే. ఆ వాగ్దానం కట్టుబడి నిలవడం కింద మానవ తప్పిదం జరిగింది. అక్కడ మనలో కూడా అలాంటి తప్పిదములు జరుగుతున్నప్పుడు కూడా ఎన్నో జరిగిపోతున్నాయి. ప్రతిరోజు జరగకుండా ఏమీ లేదు. వాటన్నిటి నుండి విడుదల ప్రకటించడానికి తెలుగున పరో ద్వారా కూడా నేను మహిమ తెచ్చుకుంటాను. మీరే కాదు ఈ దొడ్డివి కానీ గొర్రెలు కూడా నాకు ఉన్నాయి. ఈ దొడ్డివి కానీ గొర్రెలు కూడా నాకు ఉన్నాయి, అవి కూడా నేను తోసుకొని రావాలి. మీరే కాదు, మిమ్మల్ని తీసుకెళ్తాను, వాళ్ళని కూడా తీసుకొచ్చి తొలుకొని వచ్చేది నాకు మాట చెప్పుకుంటూ వచ్చాను. కనుక ఈ దినమున మనం వాక్యాన్ని గ్రహించినట్లయితే పెద్దల అభిప్రాయం, మన టీచర్ల మాట, నాటి దేవుడు వేరు, ఇప్పుడు దేవుడు వేరు కాదు. ఆ దేవుడు అంటావు తండ్రైన దేవుడు ఆలోచనలు, తన కోపం, తన ఉగ్రత చూస్తే నా పిల్లలు నా మాట వినలేదని చెప్పి మనసు నొచ్చుకున్నట్టుగా కూడా ఉన్నది. 6వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాను. తన మనసు నొచ్చుకొని ఏమి లేకుండా చేయాలని చెప్పి అన్నాడు. తిరిగి మళ్ళీ బాధపడ్డాడు. అదే ప్రతిరోజు జరుగుతుంది, ప్రతిరోజు బోధన జరుగుతుంది, ప్రతిరోజు బాధపడుతున్నాడు. మనం అనుకుంటే ఈ బాధలలో నాకే ఉన్నాయి, ఈ కష్టాలలో నాకే ఉన్నాయని చెప్పారు. మనమైతే ప్రతి విషయంలో ఆ పిల్లలు కాగానే ఎట్లా సర్దుకుంటాం, అంతవరకు నువ్వేరు నేనే అనుకుంటాం. ఇక్కడ ఈ ప్రభువుల వారు కూడా ఆదాము అవ్వ మీద కూడా చాలా భయంకరంగా కోపం చూపిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆ ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత ఆయన ప్రేమ అంతకాని మర్చిపోయారు. అక్కడి నుంచి కూడా మర్చిపోయి మళ్ళీ వాళ్ళ సాంగత్యం, వాళ్ళ ప్రేమ కొనసాగిస్తున్నప్పుడు కూడా మరి ఆయనకు కోపం తెప్పించినప్పుడు కూడా అక్కడ కూడా సర్దుకొని ఎంత ఓర్చుకొని ఆనాటి కూడా ఓర్చుకుంటూ నజరేతు వాడిని యేసుక్రీస్తు ప్రభువుల వారు శిలువ రాణి మీద మరణించి తిరిగి లేచి ఆయన ప్రేమ కనికర సంపన్నుడు చూపించిన తర్వాత ఆనాటి ప్రేమ కూడా కనికరం ఎంతగా ఆ ప్రేమ వర్ణించదగినది. ఆ ప్రేమలోకి మనం వెళితే ఇంతగా నా ప్రభు నా కొరకు ఇంత పాట పడ్డాడా, పాత నిబంధన ఈ ప్రపంచానికి సాదృశ్యంగా ఉండేది, ప్రతి మానవుని వెలిగించేది, ప్రతి మానవుని బ్రతికించేది, ఎవరి లోన లేదు. కనుక మన 2వ వాక్యం ఆ కీర్తనల భాగం యొక్క 37 ఒకసారి తీద్దామా? ఒకసారి చూడమా, 37 1 నుంచి 12 వరకు చదవడమా. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసనపడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే
వాడిపోవుదు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. దేశమందు నివసించి సత్యమును అనుసరించు. యెహోవాను బట్టి సంతోషించు. ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపు. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చు. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచు. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసన పడకము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టు. వ్యసన పడకము, అది కీడుకే కారణం. కీడు చేయి వారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంత కాలమునకు భక్తిహీనులు లేకపోవుదు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. బహు క్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. వారిని చూచి పండ్లు కొరకు. చాలా మంచిగా ఇన్ని కార్యాలు భూమండలంలో జరిగిపోతున్నప్పటికీ కూడా నువ్వెందుకు వారి గురించి నువ్వు ఆలోచన చేస్తావు? ఏదైనా మనకిచ్చడిగా చేసి అలాంటి స్వభావం కలిగినటువంటి ప్రపంచం మానవత్వం ఉన్నది. తిరిగి మూడోసారి కూడా మనకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాన్ని దేవుడు ఇచ్చారనుకుందామా, లేదా వాళ్ళు తెలిసి వచ్చారనుకుందామా? ఒకసారి ఇర్మియా 25 అధ్యాయం 9వ వచనం తీస్తారా? ఇరవై 9వ వచనం చూస్తారా? సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతే గనుక నేను ఉత్తర దేశంలో నుండి నున్న సర్వజనులను నా సేవకుడైన నెబుకద్నెజరుకు బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశం మీదికి, దాని నివాసుల మీదికి, చుట్టూనున్న ఈ జనులందరి మీదికి వారిని రప్పించుచున్నాను. ఈ జనులు శాపగ్రస్తులు గాను, విస్మయాస్పదము గాను, అపహాసాస్పదము గాను, ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను. సంతోషనాదములను, ఉల్లాస శబ్దమును, పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును, తిరుగటి రాళ్ల ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. నెబుకద్నెజరు యెరూషలేములో పడగొట్టిన వ్యక్తి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మా సేవకుడు అంటున్నాడు. ఇక్కడ కూడా తన ప్రజల మీద ఎంతో భరోసా కలిగి నా పిల్లలు ప్రతి తండ్రి కూడా ఇంట్లో అదే చేసి 10 మంది సంతానం ఉన్నా కూడా గురి తప్పకుండా తన పిల్లల గురించి ఆ యొక్క 7 కుమారుల మీద 3 కుమార్తెల మీద ఎంతో కనిపెట్టుకొని ప్రతిరోజు నా పిల్లలు ఏమైనా పాపం చేశారని చెప్పి ప్రార్థన చేశారు. విందు భోజనం చేశారు, పిల్లలతో కలిసి భోజనం చేశారు. తండ్రికి అలాంటి గుణం ఉన్నది, తల్లి కూడా అంతకంటే ఎక్కువ ఉన్నది. వాడు ఎలాంటి వాడైనా, వాడు ఎంత మురికోడైనా మంచిగా పాలిస్తాడు, మంచిగా ఉద్యోగంతో పడుకోబెట్టాడు. ఎలాంటి తల్లిదండ్రికి ఇంతటి ప్రేమ ఉంటే ఆయనకి ఎంత ప్రేమ ఉండాలి. యెరూషలేము మందిరం కట్టిస్తా అని చెప్పి అన్నప్పుడు, చేతులకు రక్తమైంది అని చెప్పి దావీదుతో అని చెప్పి హెచ్చరిక చేసినప్పుడు, నీ కుమారుడితో మందిరం కట్టించుకుంటా అన్నప్పుడు అతను కూడా దారి తొలగిపోయినట్టు చూడగలుగుతాం. దారి తొలగిపోయినప్పుడు, నీ తండ్రిని 40 సంవత్సరాలు పరిపాలన చేయించాను, నేను కూడా చేయనిస్తాను, నీ కొడుకు ద్వారా తీసేస్తానని చెప్పినటువంటి విధానం చూస్తున్నాం. ఏ కారణం చేతనంటే అతనికి ఆ భయం కలగాలి. నీ తండ్రి, నీ తాత యుద్ధాలు చేసినప్పుడు కష్టపడి సంపాదించి ఒక సామ్రాజ్యాన్ని, ఇజ్రాయెల్ సామ్రాజ్యాన్ని నిలబెట్టినప్పుడు నీ గోత్రికులకు లేదా నీ వంశీయులకు, నీ పితరులకు ఘనత తెచ్చిపెట్టినప్పుడు నీవు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి రీతిగా చేస్తావే, కొద్ది కాలం పాటు గడిచినట్టు కూడా చూడగలవు.
అది తెలిసి రావాలి. ఆ పని చేయకపోతే, ఆ కఠినత్వం లేకపోతే మన మధ్యన పురుషుల నుండి కానీ స్త్రీల నుండి కానీ ఎంతోమంది టీచర్లు కూడా ఉన్నారు. పనిష్మెంట్ జడ్జిమెంట్ కరెక్ట్ అయిపోతే వాడికి ఏ రాదు బీ రాదు. మనం చిన్నప్పుడు వాళ్ళు నేర్చుకునేటప్పుడు నాకైతే అటువంటి ప్రాబ్లం కనపడలేదు, కానీ కొందరు కనిపించింది. ఇక్కడ వేసి గోడ పైన ఏదో తాడు కట్టేవాళ్ళు, ఆ తాడు కట్టి వేసే వాళ్ళ కింద ఏదో కంపైర్ ఉండేది, ఏదో ఉండేది, చాలా రిస్క్ పెట్టేవాళ్ళు. వాడికి అంత కఠినంగా పెడితేనే వాడికి తిరిగి కొద్ది రోజుల కన్నా ఆ సౌండ్ వచ్చేది, అక్షరాలు వచ్చేది. వాళ్ళు నేర్చుకునేవాడు ఇప్పుడంటే ఏబిసిడ్లు వచ్చింది, అప్పుడు లేవు. వాడు ఏదో రకంగా నేర్చుకునేవాడు. అది అందరికి తెలుసు. అంటే 70s బిఫోర్ అనుకుంటా, ఇంకా 68, 69 అనుకుంటా. ఇది నేను చూసినట్టుగా. నేను అప్పుడు థర్డ్ లేదా సెకండ్ క్లాస్లో థర్డ్ క్లాస్లో నేను ఉన్నాను, గుర్తుంది నాకు. సెకండ్ క్లాస్లో గుర్తుంది. అది వాళ్ళకు చేస్తుంటే చూశాను ఆ పనిష్మెంట్. ఇంకో పిల్లోడైతే ఇక కొంచెం లోకల్ కాస్ట్ని ఇది మన స్కూల్ అని చెప్పి మనకి చర్చిల్నే స్కూల్ నడిచేది. మాకు స్కూల్ ఉండేది, గవర్నమెంట్ స్కూల్ లేదు. ఆ చర్చిల్నే స్కూల్ నడవాలి వారం అంతా. ఇంకా వారం నాడు ఆదివారం ఏదో చేసుకోవాలి. అది కూడా పగలని కాదు, రాత్రి చేసుకునే వాళ్ళు కాడతారు. ఆ రీతిగా ఆ స్కూల్లో వేరే క్యాస్ట్ పిల్లలు కూడా ఒకటి వచ్చేవాడు. వాడికి నత్తి ఒకటి అనేవాడు. వాడి కూడా ఆలోచిస్తే వాడికి బొబ్బని ముట్టుకుంటున్నాడు. అంటే ఈ పనిష్మెంట్ వాడికి చేస్తేనే వస్తుంది. ఇక్కడ కూడా అబ్రహాముకు సంతానం కలగక ముందే ఆదికాండం 18వ అధ్యాయం ఒకసారి చూస్తారు తొందరగా. మొదటి నుంచి చదవమ్మా. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, ఏ కటాక్షము నా మీద నున్న ఎడల నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనిడి. కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనిడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరా నేను. వారు నీవు చెప్పినట్లు చేయుదుమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పాను. మరి అబ్రహాము పశువుల మందను పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారతనితో, నీ భార్య అయిన సారా ఎక్కడనున్నదని అడగగా అతడు, అదిగో గుడారములోనున్నదని చెప్పాను. అందుకైన నీ దటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు విలుచుండెను. అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉంది. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయేను గనక సారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని సారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీ దటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారాకు కుమారుడు కలుగుననేను. సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నీవు నవ్వితిగా నేను. ఈ నవ్వు అనే మాటకు అది ఇస్సాకు అనేటటువంటి నవ్వు. వారికి పిల్లలు లేకున్న టైంలోనే ఈ యొక్క మాట ఇచ్చాడు దేవుడు, నీకు సంతానం వచ్చి అన్నాడు. కానీ అక్కడ కొంచెం కిందికి వెళితే ఈ జనులు 400 సంవత్సరములు
యొక్క పరువు రాజుకు బానిసలుగా ఉండవలసి వస్తుంది అని చెప్పినటువంటి మాట ముందుగానే హెచ్చరిక చేసినటువంటి మాట. ఇందాక మనం చెప్పుకున్నాం, వాడికి అక్షరాలు రాకపోతే టీచర్ కానీ మేల్ టీచర్ కానీ ఫీమేల్ టీచర్ కానీ పనిష్మెంట్ ఏదో కోదండం ఇస్తారని చెప్పి అనుకున్నామే. ఏదో ఒక రకంగా శత్రు రాజులతో వీరిని అంతా తీసుకెళ్ళి అక్కడ అప్పగించినట్టుగా ఉన్నది. అక్కడ అప్పగించి అన్న తర్వాత కూడా వారు పడుచున్నటువంటి వేదనలు చూస్తూ ఉంటున్నాడు. నేను ఉంటాను, మీరు అక్కడ ఉన్న కూడా నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్పి పనిష్మెంట్ ఉందా వాళ్ళు చేసే మెలుగాలి. అందుకే ఒక చోట ఎస్ఐ గ్రంథంలో అతనిని నల్లగొట్టుటకు ఆయనకి ఇష్టమైన అతడు ఆయన నీవు అందరూ నలగొట్టబడాలి. నలగాలి శరీరం ప్రతి విషయంలో నలుగుట్టబడాలి. కనుక ఆయనకి ఇష్టమైంది 400 సంవత్సరాలు బానిసలుగా పంపించాడు. మీరు వెళ్ళండి, పంపిస్తాను, నేనుండి ఎక్కడి నుండి నేను చూసుకుంటాను. వారి మొర వినంత వరకు మళ్ళీ వరకే చేయలేదు. తిరిగి వాళ్ళని రప్పించాలనుకున్నాడు. ఇక లేవి వంశం నుండి యొక్క మోచని లేకి తీసుకొచ్చినట్టుగా చూస్తున్నాడు. అక్కడ కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ సైన్యం పెరిగిపోతుంది, వీళ్ళలోన మగవాళ్ళు పుడితే మనకు బాగా శత్రువులు అయిపోతారని చెప్పి ఎవరిని బ్రతకలేయకూడదు అని చెప్పి మంత్రసానికి చెప్పి మగ పిల్లలు కూడా పుట్టకూడదు అనేటువంటి విధానం నిబంధనలు గీసినట్టుగా చూస్తున్నాడు. ఎన్ని కాపాడుకుంటూ పనిష్మెంట్ ఇచ్చుకుంటూ కాపాడుకుంటూ వస్తుంటున్నారు. దీని అర్థం ఏంటంటే దేవుని చేతులు నల్లగొట్టబడాలి. ప్రతిరోజు ఆయన అనుసరించాలి. వీక్లీ వన్స్ అని ఎందుకు కారణం చేతినంటే ఆనాడు 5 రోజులు తను సృష్టించేసి 6వ రోజు మానవ నిర్మాణం చేసుకొని 7వ రోజు విశ్రాంతి దినం అని చెప్పి ఏర్పాటు చేశారు. ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోవాలి, తమ దగ్గర కూడుకోవాలి. పనులు చేయకపోతే భోజనం లేదు, ఖచ్చితంగా పనులు చేయవలసి ఉన్నది. కనుక ఆ విశ్రాంతి దినం మనం కూడుకుంటున్నాం. నాడు యేసుక్రీస్తు ప్రభువు వారిని మరణించి తిరిగి పునరుత్థానుడై 3వ దినం లేచిన సమయం ఆదివారము. అది మనకు 7వ రోజున మనము దినమున ప్రార్థన జరుపుకుంటున్నాం. 6వ రోజులు 7 రోజులు జరుపుకునేటువంటి వారిని రాత్రి చూశారు. జరుపుకునేవారు 7 రోజులు విశ్రాంతి దినం. ఆ రోజు అందరూ ఒక చోట కూడుకొని ఆరాధన జరుపుకునేటువంటి వారిని చెప్పి రాత్రి కాలంలో చూశారు. తిరిగి మనకు కుమారుడు అనుగ్రహించిన తర్వాత, అనుగ్రహింపబడిన తర్వాత తిరిగి మరణించి 3వ దినం తిరిగి లేచినప్పుడు అది ఆ యొక్క దాన్ని మన వాళ్ళు మన పెద్దలు యొక్క దాన్ని మనకి ఇక్కడ నడిపించగల చూడగల ప్రభు క్షమించడానికి సంసిద్ధుడిగా ఉన్న రోమా పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 11 వరకు చూడడం తొందరగా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలక పోయెనో దానిని దేవుడు చేసేది. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలేనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఇక్కడ ఎవరు తట్టుకోలేరు. ఆనాడు అబ్రాహాము నీ కొడుకును నాకు బలి ఇస్తావని చెప్పి దేవుడు అడిగినట్టుగా చూడగలము. కానీ మాట తప్పకుండా ఇస్తా ఉన్నాడు. మనసులో ఏదో వేదన ఉన్నది. తీసుకెళ్ళాడు, పర్వతం మీదకి తీసుకెళ్ళాడు. ఏదో దేవుని కొరకు ఏదో త్యాగం చేయాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు తప్పించాడు. నా కుమారుడు ఉన్నాడు, నీ కుమారుడు కాదు అబ్రాహాము. నా కుమారుణ్ణి ఆ పాపం కొరకు నేను పుట్టిస్తానంటే విధానం వార్తను ఒక బయలుదేరి నీ కుమారుని రక్తపోతూ నా కుమారుని రక్తం చెందించడానికి నేను సిద్ధపడించిన వాగ్దానం చేసినాను. మనకు ఆ రక్తం మాత్రం సరిపోతుంది. వద్దు, నీ ఒకగానొక కుమారుడు నాకు అక్కర్లేదు, ఇస్సాకు వలన అయినది నీ స్వాస్థ్యం అని చెప్పన్నాడు. మన స్వాస్థ్యం ఇస్సాకుది. అందరిలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఇస్సాకు స్వాస్థ్యములకు రావాల్సి ఉన్నది, దాన్ని అనుభవించవలసి ఉన్నది. ఆ ఇస్సాకు వంశం నుండి వచ్చినటువంటి వాడి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు
ఆయన రక్తం మాత్రమే సూట్ అవుతుంది, ఏ ధర్మశాస్త్రం నెరవేర్చదు, ఏది నెరవేర్చదు అనేటువంటి విధానంగా మనల్ని విడిపించడానికి తన రక్తమే సూట్ అవుతుంది అని చెప్పి ఇక్కడ ఒక పరిశుద్ధాత్మ మనకు వెల్లడి చేస్తుంటాడు. చివరగా మనం జాన్ యోహాను సువార్త 8వ అధ్యాయం 37. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చెయ్యబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చెయ్యడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చెయ్యడు. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉండురు. దాసుడి ఇంటిలో ఎప్పుడు ఉండడు, కుమారునికి మాత్రమే ఆ ప్రవేశం ఉంటుంది. మనకు కూడా మన ఇంట్లో మనం అధికారం అయితే, ఆ భూస్వాములమైతే, లేదా ఒక కంపెనీ యజమానులమైతే, ఆ దాసునికి మన ఇంట్లో బాగా మీద స్వాస్థ్యం మీద నడతని ఇంట్లో ఉండదెచ్చుకోవాలి. అది మన కుమారుని అయితే ఒక పెద్ద మహాగది ఏర్పాటు చేసి, లేదా ఈ గదికి నా గదిలో ప్రత్యేక ఏర్పాటు చేసి అది ప్రత్యేకంగా ఉంచుతారు. ఆ స్వాస్థ్యము దాసునికి ఇవ్వబడలేదు, వారికి మాత్రమే ఇవ్వబడింది. వారి రక్తం మాత్రమే వెల చెల్లించడానికి ఉన్నది. మనల్ని పాపం నుండి విడిపించడానికే ఇదే సూట్ అవుతుంది అని చెప్పి దేవుడు మనకు నిర్ణయం చేసుకుంటున్నారు. ఈ నిర్ణయం చొప్పున మనం నడుచుకున్నట్లయితే, ప్రభువుని మహిమపరుచుకుంటూ మనం బయలుదేరినట్లయితే, మన పాపములన్నిటినీ తన మీద వేసుకుంటామని అంటున్నాడు. నా కుమారుడే దీనికి వెల చెల్లిస్తాడు, దాసునికి లేదు, అతను చేయలేదు, అతని వల్ల కాదు. నా కుమారుని రక్తమే వెల కలిగినది. ఆ కుమారుని ధ్యానించండి, నా కుమారుని పేరు చెప్పండి. ఒక చోట దయ్యములు యేసుక్రీస్తు పేరు చెప్పగానే వెళ్తుంటున్నారు. ఆయన శిష్యుల పేరు, ఇద్దరు పేరు చెప్పగానే కూడా వెళ్తుంటున్నారు. ఇంకొక వ్యక్తి, నేను కూడా తెలియదు హువారు అని చెప్పి దాని ఆ డెవిల్ స్పిరిట్ చెప్పినట్టుగా దృష్టించడం, ఆ యొక్క అపోస్తల కార్యం హువారు. వాళ్ళు తెలుసున్నారు నువ్వెవరు అంటే. ఆయన పేరు చెప్పినట్టు కూడా, ఆయన పేరు నీవు నేను చెప్పినా కూడా అవి వణుకుతున్నాయి గదిగా. మొన్న ఒక సాక్ష్యం నాకు తెలిసినటువంటి అతడు నాకు ఆల్రెడీ వర్షం అవుతాను, నేనే పిలుచుకున్నాను. అతడు ఒక కిరాణా షాప్ నడుపుకుంటూ ఉంటాడు. ఆ యొక్క ఏదో టెంపుల్ పక్కల అది ఏదో నూతనంగా స్థలం కొనుక్కొని, ఏదో మేము ఐడి ఇస్తే ఏదో మొత్తానికి ఏదో తీసుకోండి ఎందుకు అది తీసుకున్నాడు. షాప్ పెట్టుకున్నాడు, నుంచి పెట్టుకున్నాడు. ఆ పక్కన ఏదో ఆ ఇంట్లోనే ఏదో ఒక ముస్లిం చనిపోయినారు, ఏదో మొత్తానికి ఆ భయం ముందు గదగద వణుకుతూ నన్ను విడిపించుకొని ఏదో ప్రార్థన చేయించుకున్నారు. ఆ రోజు ఏదో కొంచెం గోడ అవి నిలబడి ఏదో కొంచెం అన్ని చక్కగా జరిగిపోయినాయి. కొన్ని కార్యక్రమాలు జరిగిపోయిన తర్వాత వారిద్దరికి భార్య భర్తలకు ఇద్దరు పెట్టి చెప్పారు, మా ప్రార్థన పద్ధతులు కలిగి ఉంటేనే ఏదైనా మీకు సాధ్యం అవుతుంది. మీరు ఆలోచన చేసుకుంటుంటే ఏది సాధ్యం కాదు, ఒకటే మాట చెప్పేసి దాన్ని ఆధారం చేసుకుని ఆ ఇంటి యజమానులు వాళ్ళ ఇంటిలోనే వాళ్ళ చుట్టాలలోనే ఏదో పిల్లుడికి ఏదో తిరుగుతుగా మాట్లాడుతుంటే అతనికి అర్థమైపోయాయి. బైబిల్ తీసుకొని బైబిల్ చదివి కొంచెం ప్రార్థన చేయగానే ఆ పిల్లోడు తిక్కతిక్క మాట్లాడేటోడు చక్కగా అంటే అతడు ఒక ప్రవక్త కాదు, ఒక కాపరి కాదు, అతడు వాక్యం కూడా చెప్పను లేడు. పాటలు పాడతాడు, మంచి పాటలు పాడతాడు, బైబిల్ చదువు. అతడు బైబిల్ పట్టుకొని ప్రార్థన చేయగానే అవి పారిపోయినాయి. పిల్లోడు స్వస్థత అందుకని నెమ్మది పొందుకు లేచిన ఆ యేసు నామములకు అంత పవర్ ఉన్నది. ఎనాడు మనల్ని పాప బంధకు నుండి విముక్తి చేయడానికి అతని రక్తమే సరిపోయి ఉంటున్నది. కనుక అతని రక్తమును పాలు పంచుకోవడానికి హోలీ కమ్యూనియన్ మార్నింగ్ అవరే ఉంటుంది. మనకి సెకండ్లో కూడా ఉంటే బాగుండే అనిపిస్తుంది. నో ప్రాబ్లం. మనకు ఎకనామికల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో, నో ప్రాబ్లం. అది అందరికీ అంటే అప్పటికల్లా టిఫిన్ ఇప్పుడు చేసిస్తాం. అది అర్లీగా చేయడం బెస్ట్, అర్లీ టైం చేయడం బెస్ట్. ఆఫ్టర్నూన్ చేసుకోవడం అప్పటికంతా ఆకలికి ఏదో తినేస్తాం, అది చేయడం మంచిది కాదు. ఇది మంచిది, మార్నింగ్ చేసుకుంటే మంచిది. అతని రక్తంలో పార్టిసిపేట్ చేయడానికి
ఎంత పరిగెత్తుకుంటూ వస్తాం. ఇలాంటి తలంపు ఎవరి వీక్ సంఘం అంతా సమిష్టిగా కృషి చేసి ముందుకు వెళ్ళాలనేది దేవుడి ఉద్దేశం. పాప బంధకము నుండి విడిపించడానికి తన కుమారుడే సమర్థుడు, తన కుమారుని రక్తమే సమర్థవంతమేనని చెప్పి ఈ దినమున బల్ల కొద్దీ మనకు హెచ్చరిక చేయడం అనేది. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా దేవుల తండ్రి, ఈ దినమున నా ప్రభా కొద్దిసేపు నా తండ్రి మీ మాటలు పాప బంధకముల నుండి తండ్రి విడిపించినటువంటి విధానాన్ని కొద్దిసేపు జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ప్రభా నీ జనులు నీ సంఘము ముందుకు వచ్చినట్టు నీ కాపాడిన తండ్రి, నీ పెద్దలు అందరూ నా తండ్రి, అందరూ సమిష్టిగా కూర్చొని శ్రద్ధగా నీ మర్మలు చక్కగా విని నీ ఆలోచన చెప్పున నడుచుకోవాలి. మా పితరులు చేసిన విధానాన్ని మేము కూడా కొనసాగించాలి. మా ప్రభువును ధ్యానించాలి. మా ప్రభు మందిరమునకు వర్షం వచ్చిన ఏది వచ్చినా ఏమి అడ్డులు ఉన్నా నా ప్రభువు దర్శించాలి. నా ప్రభు మందిరంలో కొద్దిసేపు కూర్చొని రావాలి. మందిరంలో నేను కూర్చున్న వెంటనే పాదం మోపగలి నా వస్త్రములు తెల్లగా మారిపోతాయి, నా శరీరం తెల్లగా మారిపోతుంది, నాలోన పాప కార్యక్రమం ఎన్ని కూడా తొలగిపోతాయని చెప్పి ఒక మంచి అభిప్రాయం, తలంపు, ప్రేమ, వినయం, విధేయత కలిగి నీ ముందు కూర్చున్నటువంటి బిడ్డలందరి మీద వాక్యం బోధించిన నా మీద నువ్వు ఈ యొక్క కాపరి నేను తల్లి సంఘ కాపరిని తల్లి దీవించుకుని నీ కృప విస్తారంగా కుమరించమని నాజరేయుడైన యేసుక్రీస్తునామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి.